వాళ్ళకి ఏదో ఒక ప్రోగ్రామ్ చేయడం. ఏ విధంగా చేసిన ప్రోగ్రాంలో అహింస సత్య మార్గంలో నడిపించిన జనాన్ని అది ట్రాన్స్ఫార్మేషన్ సర్వే. ట్రాన్స్ఫార్మేషన్ సర్వే రూపాంతర నాయకత్వం. రూపాంతర నాయకత్వం అందులో నాయకుడు అందులో ఉన్న టీం సభ్యుల్ని ప్రతిరోజు ప్రేరేపిస్తాడు, మోటివేషన్ చేస్తాడు, అతని ఆలోచన తగ్గట్టు వాళ్ళని మార్పు చేస్తాడు. ఆ విధంగా నిరంతరం మోటివేషన్ చేస్తుంటే ఆ మనుషులు మారే అవకాశం ఉంటుంది. ప్రతి ఇయర్కి నువ్వు ఇన్ని ఎల్ఐసి పాలసీ చేయాలి. చేస్తే నీకు బోనస్ ఇస్తారు, చేయకపోతే నీ ఏజెన్సీకి రద్దు చేస్తామని భయపెట్టడం చేస్తుంది. లీడర్షిప్లో అంటే లావాదేవీ నాయకత్వం. మంచిగా పనిచేస్తే బహుమతి, మంచిగా పని చేయకపోతే పనిష్మెంట్ ఉంటుంది. సేల్స్ మేనేజ్మెంట్ ఏం చేస్తారు, సేల్స్ ఎగ్జిక్యూటివ్కి ఒక టార్గెట్ లావాదేవీ నాయకత్వం. పని చేస్తే రివార్డు బహుమతి ఇస్తారు, పని చేయకపోతే పనిష్మెంట్ ఇస్తారు. మరి ఇది ట్రాన్సాక్షనల్. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు మల్లెల క్యాకప్ప. నేను కొత్తంగల్ మండలంలో కారేగాం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న. ఈ ఎడపల్లి మండలానికి పీఓటీగా రావడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వార్డు మెంబర్ల శిక్షణ కార్యక్రమం ప్రతి మండలంలో జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఫస్ట్ ఫేజ్ మేము రుద్రు మండలం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కింద ఎడపల్లి మండలం రావడం జరిగింది. మనకు ఎడపల్లిలో మండలంలో 5 రోజులు వార్డు మెంబర్లకు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు 4 క్లాసులు ఉంటాయి, 5 రోజులు 20 క్లాసులు జరుగుతాయి. మొత్తానికి పంచాయతీరాజ్ చట్టం మీద ప్రతి ఒక్క వార్డు సభ్యులకి అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి ఈ వార్డు మెంబర్ల శిక్షణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై గ్రామ పంచాయతీ పరిపాలన పైన, సెక్షన్ల పైన, తర్వాత సోషల్ ఆడిట్ పైన, ఇన్కమ్ ఆదాయం పైన, వనమోత్సవం పైన, ఉపాధి హామీల పైన చక్కటి అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నారు.